ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారందరిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఫిర్యాదు చేశామన్నారు. బీఆర్ఎస్ పొరపాటున అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలు మళ్లీ లక్షల ఫోన్లు ట్యాప్ చేయించి కక్ష సాధింపు చర్యలకు దిగుతారని ఆరోపించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. గత పాలనలో డ్రాయింగ్ రూమ్ వరకు వచ్చిన వారు మళ్లీ అధికారంలోకి వస్తే ఇంట్లో సీసీ కెమెరాలను కూడా పెడతారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంలో కలకలం ఉండాలని ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి రాక్షస క్రీడ ఆడారని విమర్శించారు. ఈ కేసులో కీలక సూత్రధారుల్ని కఠినంగా శిక్షించాలన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో గెలవాలంటే ఎన్నికల్లో గెలవాలి, మీ పథకాలతోటి గెలవాలి, ప్రజలను మెప్పించి గెలవాలి తప్ప మీ యుద్ధం ఫోన్లలో ద్వారా జరగకూడదు. ఫోన్లలో ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు వాటిని తెలుసుకొని వాటి ద్వారా ఎన్నికల రాజకీయంలో ఆ ఎన్నికల యుద్ధంలో గెలవాలని కోరుకోవడం అంటే రాజకీయంగా ఆ వ్యక్తి చచ్చిపోయినట్టే. మీకు అధికారం ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? మళ్ళీ మీరు ఇప్పుడు వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, రేపు లక్షల మంది కోట్ల మంది మీద నిఘా పెట్టి ట్యాపింగ్ చేస్తారు.